హాయ్ అండి. సో దిస్ ఈస్ గీత, వెల్సన్స్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో ఈరోజు నేను మీకు ఒక న్యూ రెసిపీ చెప్పబోతున్నాను. ఏంటి అనుకుంటున్నారా? సో క్యాలీఫ్లవర్ బిర్యానీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి. సో మనకు కావాల్సింది ఏంటి అంటే, సో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న టమాటో అండ్ ఆనియన్ అండ్ ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ అనమాట. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేశాను. ఇంకొకటి ఏంటి అని అంటే మసాలాలు. సో జీలకర్ర, ధనియా పొడి, జీరా పొడి, సాల్ట్, గార్లిక్ అనేది తీసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే, సో వాష్ చేసుకున్న గోంగూర కూడా మనకు కావాలన్నమాట. ఈరోజు రెసిపీ ఏంటి అంటే, సో గోంగూర క్యాలీఫ్లవర్ బిర్యానీ. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే, లైక్ ఫస్ట్ స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఏంటి అంటే, కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అండ్ నేను వాడేది ఏంటి అని అంటే, లైక్ క్వీన్ అనమాట. దీంట్లో ఎక్కువ ఆయిల్ అనేది మనం వేయాల్సిన అవసరం లేదు, లిమిటెడ్గా వాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, సో ఫుడ్ కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇందులో ఉన్న వైట్ లాక్ సిస్టమ్ వలన ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా ఏమీ పక్కకు వెళ్ళిపోకుండా ఉంటాయి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వచ్చేసి కొంచెం అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ ఎక్కాక గార్లిక్ అనేది వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే, జీలకర్ర కూడా వేసుకోవాలి. సో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటి అని అంటే, నేను వాడేది క్లీన్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టలేదు. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీని డీటెయిల్స్ కూడా మీకు కోచెస్ని అడిగితే మీకు చెప్తారు. అండ్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి కూడా మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని మనం ఫ్రై చేయాల్సి ఉంటుందన్నమాట. లైక్ మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది. సో ఎక్కడ మాడిపోవడం కానీ ఇలాంటిది ఏది జరగదు. చాలా మంచిగా కుక్ అవుతుంది. కలర్ మోర్ ఓవర్ ఏంటి అంటే, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇవి కొంచెం వేగేంత వరకు మనం ఉండాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెజల్స్లో. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, సో గోంగూర కూడా నేను చేసేది ఏంటి అంటే, ఒక పర్సన్కి సరిపడా చేస్తున్నాను అనమాట. ఓకే. అండ్ ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, ఇది కూడా నెక్స్ట్ ఏంటి అని అంటే, మనం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గోంగూర కూడా అందులో వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జనరల్గా ఏంటి అంటే, మనం కుక్ చేసుకునే విధానంలో వెజల్స్లో చూస్తే గోంగూర కలర్ అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, ఇందులో గ్రీన్ కలర్లోనే ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయగలిగితే నేను నెక్స్ట్ కూడా చూపిస్తాను. సో ఎక్కువ వాటర్ అవసరం లేదు, జస్ట్ మనము లిడ్ పెట్టేస్తే కుక్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా, సో కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి. సో ఇలాగా మనము బాగా కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత సో దీన్ని గ్రైండ్ చేసేసుకొని, సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టుకొని, సో కొంచెం లిమిటెడ్ ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇది కూడా క్వీన్లో ఇంకొక బౌల్ అనమాట. ఓకేనా. వేడెక్కిన తర్వాత కొంచెం మస్టర్డ్ సీడ్స్, సో క్యూమెన్ సీడ్స్, సో జీలకర్ర, ఆవాలు అనేది వేసుకోవాలన్నమాట, సో పోపు కోసము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, టమోటాస్ కూడా సో మనం వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ కూడా వేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఓకే. అండ్ కలర్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వదు, మీకు మంచిగా అబ్జర్వ్ చేయండి. ఓకే. అండ్ అవి కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అని అంటే, కొంచెం పసుపు కూడా దాంట్లోనే వేసుకొని బాగా మగ్గించాల్సి ఉంటుంది. ఓకే. ఒక 2 మినిట్స్ అలా కుక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో కుక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, మనం పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకొని సో పచ్చిమిర్చి, జీలకర్ర, గార్లిక్, గోంగూర ఇవంతా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం సాల్ట్ వేసుకొని. అండ్ చాప్ చేసుకున్న మనకి ఇవి లైక్ క్యాలీఫ్లవర్ కూడా పెట్టానని చెప్పాను కదా, చాపర్లో వేసి సన్నగా చాప్ చేశాను. సో మనం ఎక్కువగా కుక్ చేస్తే మనకి ముద్దగా వస్తుందన్నమాట. సో పొడి పొడిగా రావాలి అని అంటే లైట్గా కుక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒక 5 మినిట్స్ వాటర్లో వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అది మగ్గిపోయింది కదా, అక్కడ చూడండి. సో నేను గోంగూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓకేనా, కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఓకేనా. బాగా కలియబెట్టాలి. ఓకే. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో కలర్ కూడా ఎక్కడ చేంజ్ అవ్వదన్నమాట. సో గ్రీన్ కలర్లోనే ఉంటుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలి వాటర్ వేసుకున్నాక. ఓకే. సో బాగా కలియబెట్టిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, సో క్యాలీఫ్లవర్, ఇది కూడా దాంట్లో వేసుకొని మంచిగా కుక్ చేయాల్సి ఉంటుంది. బాగా కలియబెట్టాలి. సో అంతా కలిసేంత వరకు పెట్టేసుకొని మూత పెట్టుకొని సో 10 మినిట్స్ అనేది మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు అందులో నీరంతా పోతుంది, పొడి పొడిగా కూడా మనకు వస్తుంది. ఓకే. సో మనం ఆఫ్టర్ 10 మినిట్స్ మనము కుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది.
అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే ఇది లో కార్బ్ అనమాట. సో రైస్ అయితే ఎవరైతే మిస్ అవుతూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ చాలామంది డైట్లో రైస్ మిస్ అవుతూ ఉంటారు కదా, ఇది తినండి, డెఫినెట్గా మీకు రైస్ క్రేవింగ్స్ అనేది రావు, చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసేసి సో మనం సర్వ్ చేసేసుకోవడమే అనమాట. సో ఇక్కడ నేను మీల్ ప్లేట్తో సర్వ్ చేశాను. ఇక్కడ చూడండి క్యారెట్, కీరా, సో లేడీ ఫింగర్స్ ఫ్రై, ఎగ్స్, సో అండ్ ఎమ్మీ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ బిర్యానీ. సో చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి. సో మీరు ట్రై చేయండి. సో చాలా రైస్ మిస్ అవుతున్న ఫీలింగే మీకు రాదు.